సో లైఫ్లో నమ్మే ఫిలాసఫీ ఏంటి? ఎంజాయ్ ఎవ్రీ మినిట్, బీ హ్యాపీ. కాకపోతే కొంచెం కొద్దిగా ఇంకొంచెం డిసిప్లిన్గా ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. బట్ ఎల్స్ వైజ్ బీ హ్యాపీ, కీప్ అదర్స్ హ్యాపీ. సో వాట్ కైండ్ ఆఫ్ ఫిలాసఫీ మీరు ఫాలో అయ్యేది? నేనైతే ఎవ్రీ మినిట్ ఐ హ్యావ్ టు బీ హ్యాపీ. సింపుల్గా ఉంటుంది నా లైఫ్. వెరీ ఫ్యూ ఫ్రెండ్స్. నా టైం చాలా వాల్యుబుల్ నాకు. ఈవెన్ నా స్నేహం కూడా వాల్యుబుల్. ఎందుకంటే నేను టైం ఇచ్చినా అలాగే క్వాలిటీగా ఇస్తాను, స్నేహం చేసినా అలాగే క్వాలిటీగా ఇస్తాను. మై లవ్, మై ఎఫెక్షన్, మై ఫ్రెండ్షిప్ ఈజ్ ఆల్ 1000% జెన్యూన్. సో పీపుల్ షుడ్ డిజర్వ్ టు బీ మై ఫ్రెండ్. నేను ఫ్రెండ్షిప్ చేశానంటే ఫర్ ఎవర్ ఉంటుంది అది. అలా ఊరికెళ్ళొల్లా ఈ స్నేహాలు నాకు ఇష్టం లేదు. నా వల్ల వాళ్ళు బాగుపడాలి, వాళ్ళ వల్ల నేను బాగుపడాలి, ఒకరికొకరు నేర్చుకోవాలి. అంతేగాని రండి ఇద్దరం కలిపి బలాదూరు తిరుగుతాం. నో, I have to come up in life. My friends actually relate to me and I should relate to them. అవునా కాదా? ఎదగాలంటే మన ఇన్స్పైర్ చేసే ఫ్రెండ్స్ ఉండాలి, కానీ మనని రా పా ఇవన్నీ వద్దు అని తిరిగే నో, ఐ డోంట్ ఎంకరేజ్ దాట్. సో ఇంటర్వ్యూస్ చూసినా, ఇన్స్టాగ్రామ్ చూసినా మొత్తం ఒక హ్యాపీ సైడే మాకు ఎప్పుడు వేబక్క దగ్గర నుంచి కనిపించింది. రైట్. సో ఈ జర్నీలో ఎప్పుడు స్ట్రగుల్స్ కానీ ఇవేం ఫేస్ చేయలేదు? అయ్యో, ఎవరు ఫేస్ చేయరు. నువ్వు చేయలేదా? నువ్వు చేసావా? కెమెరామెన్ మీరు కూడా చేస్తారా? మీరు చేస్తారు కదా, నేను చేశా. కాకపోతే నేను కెమెరా ముందు అది పెట్టను. ఎందుకంటే జనాలు నా ప్రొఫైల్లోకి వచ్చేది కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం. వాళ్ళకున్న బిజీ స్కెడ్యూల్లో వాట్ ఎవర్ టెన్షన్స్ దే గో త్రూ, లాట్ ఆఫ్ పీపుల్ కమ్ అండ్ టెల్ అక్క నేను పడుకునే ముందు చూస్తా నీ వీడియోలో, వాళ్ళ రిలీఫ్ ఉంటుంది, మొత్తం డేలో ఉన్న టెన్షన్ అంతా పోద్దని. ఆ టెన్షన్ అయిపోయినాక చూసే నా వీడియోల్లో నేను ఫ్రెండ్స్ ఇవాళ నాకు ఇలా జరిగింది, నా ఫ్రెండ్ ఇలాంటివన్నీ పెట్టాను ఏంద్ర సామే అనుకుంటారు. సో ఐ ఓన్లీ షో మై ఇన్స్పైరింగ్ సైడ్, మై బెస్ట్ సైడ్ అండ్ సంథింగ్ విచ్ కెన్ మోటివేట్ పీపుల్ అండ్ కొంచెం ఎంటర్టైన్. నా సాడ్ సైడ్ నాకు ఉండదా? నేను మనిషేగా, అది లేకపోతే నేను మనిషే కాదు. కాకపోతే నేను సింబాగా చెప్పుకుంటా, మీరు మీ ఇంట్లో అలా చెప్పుకుంటారు. సింబా మంచి కింద ఉంది, క్యాట్ కాదు, ఇట్స్ మై బేబీ. అక్కడ కూర్చుంది వెనకాల. ఇప్పుడు వెళ్తున్న షోకి మీలో ఉన్న అన్ని యాంగిల్స్ ని వాళ్ళు ఖచ్చితంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తారు. సో అక్కడైనా చూపించబోతున్నారు మీ సైడ్స్? అంటే వాట్ యు గోయింగ్ త్రూ యువర్ స్ట్రగల్? ఐ గో విత్ ద ఫ్లో. అంటే ఫిల్టర్స్ ఎందుకు అంటే, సి ఇట్స్ అ ప్లేస్ వేర్ ఈవెన్ దే వాంట్, ఇట్స్ అ రియాలిటీ షో. రియల్గా ఉండమనే కదా. నాకు ఎలా అనిపిస్తే అలా ఉంటా. అలా అని పక్కన వాళ్ళని అడ్డంగా ఏమైనా అంటాం అవి నేను జనరలీ కూడా చేయను. సో ఐ మట్ నాట్ బీ ఆన్ దాట్ సైడ్. చూద్దాం. If they are nice to me, I'll be nice. They rub the wrong side, I will also. మనం ఇలా కూర్చోలేము కదా. గాంధీ గారు మనోరాలు గొడవ పడతారా? కొంచెం బాగానే ఫైటర్. రోడ్డు మీద అన్యాయం జరుగుతుంది అనుకో, నాకు జరగకపోయినా వెళ్ళి వాళ్ళని వేసుకుని తిడతాను. ఐఎమ్ లైక్ దాట్. అవన్నీ నేను ఎప్పుడే అక్కడ కెమెరాలో వీడియోస్లో చూపించాను. కానీ ఒకసారి ఒక మంచి ఇన్సిడెంట్ అయ్యింది. వేరే స్టూడెంట్స్ 4 ఉన్నారు కార్లో. ఒక లారీని దే ఆర్ ట్రైంగ్ టు ఓవర్టేక్, పిచ్చి పిచ్చిగా డ్రైవ్ చేస్తున్నారు. నన్ను ఓవర్టేక్ చేసి ఇంకేమన్నా ఓవర్టేక్ చేసి ఆ లారీని కూడా ఓవర్టేక్ చేస్తున్న ఆ ఇదిలో వాళ్ళ కార్ మిర్రర్ కాస్త లారీకి తగిలింది. సో మిర్రర్ కొట్టుకుపోయింది. అసలు అక్కడ లారీ అతను తప్పలేదు. అయితే వాళ్ళు ఏం చేశారంటే ముందలకి వెళ్ళిపోయి కావాలని ఆ లారీని ఆపి, అంటే ఆ లారీ అతను ఏదో చేశాడు అన్నట్టు దిగి వచ్చి అతని పైన కూర్చుంటాడు కదా, పైన అక్కడికి ఎక్కి కొట్టారు. కొట్టి అదే కాదు, కిందకి దించి పొదల్లోకి తీసుకెళ్ళి ఐరన్ రాడ్తో అబ్బాయిని కొట్టారు. ఇవి నేను అనుకోకుండా కొన్ని వీడియో డ్రైవ్ చేస్తూ నాకు ఎక్కడో తేడా కొట్టి వీడియో తీసా. ఆ లారీ కన్నా కొంచెం ముందు, వాళ్ళ కార్ కన్నా ముందు నేను నా కార్ ఆపి బ్యాక్లోంచి వాళ్ళు ఏం చేస్తున్నారు రికార్డ్ చేశా కొంచెం. ఆ తర్వాత ఈ పాపం లోపల తీసుకెళ్లారు, జనాలందరూ కుమ్ముగూడారు, పోలీసులు కూడా వచ్చారు. పోలీసులు వచ్చినాక ఎవరు ఏం మాట్లాడరుగా. నేను వెళ్ళి పోలీసు వాళ్ళతో చెప్పా, వాళ్ళతో మీరేం చేశారో మొత్తం నేను రికార్డ్ చేశా, మీరే ఫాలో, వీళ్ళదే తప్పండి, లారీ అతను పాపం అతను బాగానే వెళ్తున్నాడు, వీళ్ళు కావాలని ఇట్లా చేసి వాళ్ళే గుద్దించుకొని ఇట్లా చేశారు. అండ్ మీరు పొదల్లోకి తీసుకెళ్ళటం, ఇలా అబ్బాయిని కొట్టడం నాకు అన్నీ తెలుసు. పాప అబ్బాయి చెయ్యి కొట్టారు. అయ్యో, అతనికి కాంపెన్సేషన్ ఇప్పించాలి. అతను వీళ్ళ మీద నేను అన్నా, నాకు దగ్గర ఈ వీడియో ఉంది, వాళ్ళ 4 ఇది నేను మీడియాకి ఇస్తా. నో మేడం సారీ, అపాలజైజ్ టు హిమ్. అందరినీ ఆ లారీ, ఇది ఏ ఇంటర్వ్యూలో చెప్పలా, ఆ లారీ డ్రైవర్కి అపాలజైజ్ చేయించి అతన్ని హాస్పిటల్ తీసుకెళ్ళి, హాస్పిటల్ నుంచి ఆ లారీ డ్రైవర్ నాకు ఫోన్ చేస్తాడు, అమ్మ మేడం ఇట్లా పైసలు ఇచ్చినారమ్మా, ట్రీట్మెంట్ కూడా చేయించుకోమన్నారని. దేర్ యూ గో. నేను ఇవన్నీ చెప్పకపోతే పోలీసులు ఏం చేసేవాళ్ళు పాపం తెలియదు కదా. జనరలీ పెద్ద బండిని మిస్టేక్ అనుకుని తీసుకెళ్ళిపోతారు.
యాక్చువల్లీ నా దగ్గర అన్ని వీడియోస్ లేదు, ఎందుకంటే తీయలేకపోయాను, కానీ ఉన్నాయని చెప్పా. స్కిల్స్ బాగానే ఉన్నాయి ఎక్స్పెక్ట్ చేయొచ్చు బిగ్ బాస్ హౌస్ లో. బట్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ, ఐ స్టిల్ హ్యావ్ దట్ వీడియో, ఐ నెవర్ పోస్టెడ్ ఇట్. ఆ చేసింగ్, దాని తర్వాత కూర్చుని ఇలా 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 జరిగిందని వాళ్ళు నన్ను బతిమాలుకున్నారు, మేడం మేము స్టూడెంట్స్ అయితే మరి మీ లిమిట్లో ఉండాలి, మీరు ఇలా ఎందుకు చేశారు, ఈ వీడియో నేను బయట పెడతాను కావాలంటే, వద్దు మేడం అని. పోన్లే, ఇంకెప్పుడైనా ఇలాంటి చేశారా తాట తెస్తా, నేను ఒక పోలీస్ ఆఫీసర్ లాగా అంటే సారీ మేడం వాళ్ళేమనుకున్నారు, నేను ఎవరికి మఫ్టీలో ఉన్న పోలీస్ అనుకున్నారేమో నన్ను. అలా బిహేవ్ చేశా. ఇంకోటి మన హైటెక్స్ మా ఇంటికి వచ్చేటప్పుడు హైటెక్స్ జంక్షన్ లోంచి వచ్చావు కదా, ఆర్చ్ లోంచి మధ్యలో మనకి చెట్లన్నీ వేసారు, కుండీలు కూడా పెడతారు, ఇంత కుండీలు జంక్షన్ లో. ఆ రోడ్డు మొత్తం కుమార్లోకి వచ్చాక మొత్తం ఈ 1 కిలోమీటర్ కుండీలు పెడతారు. అర్ధరాత్రి బాలాదూరు తిరుగుళ్ళు అంటే వెళ్ళి కొంచెం ఇడ్లీ దోశలు తింటాం, ఇది ఇష్టం కదా. సో బయటకు వెళ్ళి నేను అలా తింటూ ఇంటికి వస్తుంటే ఒకళ్ళ కుండీలు దొంగలిస్తున్నారు, ఆటోలో పెట్టుకుని పట్టుకుపోతున్నారు కుండీలు. ఒరే ఇవి కూడా పట్టుకుపోతారా రా కుండీలు, రా మీరేం చేసుకో, ఇంత ఉన్నాయి, అవి కూడా అమ్ముకుంటారేమో. నేనేం చేశాను తెలుసా, వాళ్ళు కూడా చేసి వీడియో తీసి ఆపి, అప్పుడు వీడియో ఇలా ఆపేసాను, వాళ్ళ ముందు ఇలా ఆపి క్యా కర్ రా హా, నికాల్ సబ్, ఫోన్ చేయనా పోలీసులు ఫోన్ చేయనా, అదే నై మేడం నికాల్. దగ్గరుండి కుండీలు మళ్ళీ ఎక్కడి నుంచి తీయించారు, అక్కడి నుంచి పెట్టించి ఇంటికి వచ్చారు. ఝాన్సీ లక్ష్మీబాయి లాగా లేడీ ఫైటర్. కింద కూడా మా ఇంటి ఎదురుకుండా కన్స్ట్రక్షన్ అర్ధరాత్రి చేస్తున్నారు ధనుష్, నాట్ సపోజ్ టు డూ కన్స్ట్రక్షన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ వేర్ ఇట్స్ డిస్టర్బెన్స్. 2 o'clockకి కొంచెం చేస్తుంటే నేను వెళ్ళి కిందకి వెళ్ళి చెప్పినా కూడా వినట్లేదు. పోలీసులు వెళ్తున్నారు ఇటు, పోలీసులు లాపా, మీరు వాళ్ళు తిట్టండి వాళ్ళకి చెప్పండి ఆపండి, ఇట్స్ ఇల్లీగల్ అంటే వాళ్ళు పాపం చక్కగా చెప్తున్నారు మంచిగా, బాబు ఇట్లా అంటే మీరు ఇట్లా కాదండి, ఎంత మీరు ఫ్రెండ్లీ పోలీస్ అక్కడ రాసి ఉంటుంది కదా, మీరు ఎంత ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఎంత ఫ్రెండ్లీగా ఉండకండి, మీరు తిడతారా లేదా వాళ్ళని అని చెప్పినాక వాళ్ళు ఆపారు. అట్లా అన్యాయం ఎక్కడైనా ఉంటే సహించేది లేదు, భరించేది లేదు, యాక్షన్ తీసుకునేదే. మరి ఏం జరుగుద్ది, మేమేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు లోపల, వాట్ కైండ్ ఆఫ్ కాంటెంట్, లెట్ ఇట్ బి ఎ సర్ప్రైజ్. అన్ని ముందే చెప్తారా, ముందే ఎలా ఆడుతున్నాను కూడా చెప్పేస్తా. అట్లా కాదు, ఎలాంటి బేబక్కని మేము చూడబోతున్నాం హౌస్ లో అని. అలాంటి బేబక్కే చూసారా ప్రీవియస్ సీజన్స్? ఎక్కువ చూడకూడదు ధనుష్ ఎప్పుడు కూడా. ఇఫ్ యూ వాచ్ టూ మచ్ యూ విల్ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏమంటారు, ఒకలాంటి బ్రెయిన్, మన బ్రెయిన్కి ఓ ఇలా జరిగితే ఇలా జరుగుద్ది అన్న ఒక వస్తుంది. అలా లేదు, కొంచెం చూశాను గేమ్ ఎలా చేస్తారో కొన్ని ఎపిసోడ్స్ హైలైట్ చూసా అంతే. ఐ వాంట్ గో విత్ అ ఫ్రెష్ మైండ్ సెట్. ఇస్తారు కదా టాస్క్లు, జనాలు కూడా ఉంటారు కదా, అందరితో చక్కగా మంచిగా ఉందాం, బాగా మాట్లాడదాం, గేమ్లు ఆడదాం, ఆ మధ్య బదులు నవ్విద్దాం. వాళ్ళు ఒకవేళ బెంగగా ఇంట్లో వాళ్ళని, నాకంటే ఏకాకి ఏక్ నిరంజన్ కదా, ఎవరు మనం మిస్ అయ్యే వాళ్ళు ఉండరు, మనం కూడా మిస్ అయ్యేది ఉండదు. మా అమ్మ నేనంటావా షీ అండ్ మీ టామ్ అండ్ జెర్రీ, ఎక్కడున్నా బాగానే ఉంటాం, ఎటు వచ్చి సింబానే నేను మిస్ అవుతా. సో లోపలికి వెళ్ళాక వాళ్ళు ఎవరైనా మిస్ అయితే ఐ విల్ బీ దట్ లీనింగ్ షోల్డర్. నేనున్నా తమ్ముడు, నేనున్నా చెల్లి, ఐ విల్ బీ లైక్ దట్. బాగానే ఉందిగా. ఇంకా పెళ్లి మీద లెట్ ఇట్ బీ లైక్ దిస్, ఆల్వేస్ హ్యాపీలీ సింగిల్. ఎందుకు హ్యాపీ లైఫ్, మంచి ఫైనాన్షియల్ గా కూడా బాగానే వద్దు, అవసరం లేదు, కొన్ని ఇలా సింగిల్ గా ఉంటేనే బెస్ట్. తెలుసు ఎందుకు ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది పెళ్లి చేసుకోకపోవడం? ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకులే కానీ, ఏ ఉన్నాయిలే. నెక్స్ట్ ఇప్పుడు ఆగు, నేను లోపలికి వెళ్ళొచ్చాక మనం ఒక డీటెయిల్ ఇంటర్వ్యూ అన్నావా లేదా? చెయ్యవా? సరే చెయ్యనంటే ఓకేలే. సో వద్దు అంత ఇమోషనల్లీ వద్దు ఇప్పుడు, కాదు విను, అందుకనే మనం ఫన్ గా 2-3 మంచి క్వశ్చన్స్ షోకి సంబంధించి ఇలాంటి లైట్ చేసి. సరే పోనీ లోపలికి వెళ్ళాక ఎవరితోనే కనెక్షన్స్ వస్తే లవ్ చేసే ఉద్దేశం ఏమన్నా? అలాంటివి ఎందుకులే అమ్మా, ఎందుకు అసలు? అలా ఉంటే ఇక్కడే చేసేదేదో బయట, ఇక్కడ ఉన్నప్పుడే చేసేదాన్ని కదా. వెళ్ళి అన్ని కెమెరాల ముందు అక్కడే చేయాలి లవ్. చేయగా ఏదో పెద్ద అదేదో అంటారే, సరే వాట్ ఎవర్, సామెత గుర్తు రావట్లేదు.